యాంకర్ సుమ ప్రస్తుతం వివాదాలలో చిక్కుకున్నారు. సుమ యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయిన తర్వాత ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక ఈమె ఎన్నో రకాల రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించిన వాటిని కూడా ప్రమోట్ చేస్తున్న సంగతి మనకి తెలిసిందే. ఈ క్రమంలోనే సుమ కనకాల ప్రచారం చేసిన వాటిలో రాకీ అవెన్యూస్ కూడా ఒకటుంది. రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కేవలం 26 లక్షల రూపాయలకే మధ్యతరగతి కుటుంబీకుల సొంత ఇంటి కలను నెరవేర్చుకోవచ్చని ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇక ఈ ప్రచారాన్ని సుమ కనకాల చేయటంతో ఆమెపై నమ్మకంతో ఎంతో మంది మధ్యతరగతి వారు లక్షలు పోసి కొనుగోలు చేశారు. ఈ విధంగా ఈ సంస్థ సుమారు 80 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసిన తర్వాత బోర్డు తిప్పేసింది. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి బాధితులు సుమ మాకు న్యాయం జరగాలి అంటూ రోడ్లపైకి వచ్చారు. ఇలా సుమ ప్రచారకర్తగా వ్యవహరించడంతో ఆమె సంస్థ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని ప్రచారం చేసి ఉంటారని భావించి తాము పెద్ద ఎత్తున ప్లాట్ల కోసం లక్షలు పోసామని బాధితులు తెలిపారు. ఇక సుమ ప్రచారం చేయడంతోనే తాము ఈ సంస్థల్లో ప్లాట్లు బుక్ చేసుకుని ఇప్పుడు మోసపోయామని, తమకు సుమ కనకాల న్యాయం జరిగేలా చూడాలంటూ బాధితులందరూ ప్లకార్డులతో రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ విషయంపై సుమ స్పందిస్తూ బాధితులకి న్యాయం చేస్తారా లేదా అనే సంగతి తెలియాల్సి ఉంది. ఇక సుమ యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు చేతి నిండా ప్రమోషన్స్ కూడా ఉంటాయి. ఇందులో భాగంగానే ఈమె ఈ సంస్థను ప్రమోట్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈమె ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో పాటు సినిమా ఈవెంట్లను కూడా యాంకరింగ్ గా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా బిజీగా మారిపోయారు.